మన జీవితంలో మనము తెలుసుకున్నటువంటి యేసు ప్రభు ఎవరంటే ఆయన సర్వశక్తిమంతుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైనటువంటి వాడు, భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, తన వాక్కు చేత సర్వ సమూహాన్ని, ఆకాశమును సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే మనకున్నటువంటి అపనమ్మకాన్ని అయితేనేమి అన్నిటినీ కూడా అది తొలగిస్తుంది. ఎందుకంటే నా దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయనకు పరిమితి లేదు. ఆయన యొక్క స్థాయికి పరిమితి ఎవరూ విధించలేరు. దాన్ని శతాధిపతి గుర్తించాడు. అలాగే మనం గుర్తించగలిగినట్టయితే ప్రభువా నువ్వు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అంటే నువ్వేమైనా చేయగలవని పాట పాడడం మాత్రమే కాదు, కానీ ఆయన వాక్యం తెలుసుకుంటేనే మనకు ఆ విశ్వాసం వస్తుంది, లేకుంటే రాదు. ఆయన ఏమైనా చేయగలడు, ఎలా చేయగలడు, ఏం చేస్తాడు అన్నవి నాకు ఆ పాటలో ఇంకొక చరణం ఉంటే బాగుండేమో అనిపించింది. ఆ మంచి పాట, అది అద్భుతమైన పాట. అయితే ఎక్కడైనా ఒక చరణం పెట్టుంటే బాగుండేమో అనిపించింది. ఏంటంటే దేవుడు ఏం చేసినా తన వాక్య ప్రకారమే చేస్తాడు. ఏం చేసినా వాక్య ప్రకారమే చేస్తాడు. వాక్యాన్ని దాటి ఏమి కూడా చెయ్యడు. అన్యాయస్తునికి సహాయము చేయడు. అన్యాయస్తుడు మారుమనస్సు పొందాలని దేవుడు కోరుకుంటాడు. అలాగే అపవిత్రత నుండి మనిషి బయటికి రావాలని కోరుకుంటాడు.